హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే మాత్రము మండే వ్లాగ్ అండి. మార్నింగ్ లేచేసరికి టైం అయితే 10 అయ్యింది. నేను మా పిల్లలకి ఇంకా 4 డేస్ తర్వాత స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా నాకున్న ఛాన్స్ ఈ 4 డేసే మార్నింగ్ ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకోవడానికి. సో మార్నింగ్ 10కి అయితే లేసానండి. లేవంగానే ఫస్ట్ అయితే బద్దకిచ్చకుండా ఉతకాల్సిన బట్టలన్నిటిని ఉతికేసాను అనమాట. అంటే నేను మొన్నటి నుంచి కొన్ని బట్టలు పక్కన పెడుతున్నానండి, హ్యాండ్ వాష్ చేయాలి అనేసి. నా చీర, పిల్లల డ్యాన్స్ యూనిఫామ్లు, అలాగే పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ చేత్తో ఉతకాలని పక్కన పెడుతున్నాను అనమాట. సో వాటన్నిటిని చేత్తో అయితే నీట్గా అయితే ఉతికేసానండి. తర్వాత అయితే వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు కూడా ఉన్నాయి, వాటన్నిటిని కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. ఇంక ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుందండి. వాషింగ్ మిషన్లో అవన్నీ వేసేసి నేనైతే మొత్తము ఆ బట్టలన్నింటినీ తీగల మీద ఆరేసేసి స్నానం అయితే చేసి జడైతే వేసుకుని ఇప్పుడైతే మీతో మాట్లాడుతున్నాను అనమాట. పిల్లలు కూడా నిద్రలేసిపోయారండి, వాళ్ళు కూడా బ్రష్ చేసేసారు. ఇంక ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మా డే ఎలా గడిచింది ఏంటి అన్నది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తానండి. ఈరోజు పిల్లలు లేకుండానే చాలా పనులు అయితే పూర్తి చేసేసానండి. ఫస్ట్ అయితే ఈ బట్టలు అయితే ఉతికేసుకున్నాను కదా, నేను చేత్తో ఉతికిన బట్టలు అయితే ఆరేసేసాను. తర్వాత బాత్రూమ్లు ఇవన్నీ నీట్గా కడిగేసప్పుడైతే ఫ్రెష్ అయిపోయానండి. తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోతే వాటిని అయితే ఇంకా నేను తీగల పైన అయితే ఆరేస్తున్నాను. ఇంక ఈ లోపల పిల్లలిద్దరిని నిద్ర లేపేసి బ్రష్ అవి చేసుకోండి అమ్మా అనేసి, అలాగే వాళ్ళకి స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టాను అనమాట. ఇంక వాళ్ళు బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తే అందరము కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ఇంకా నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి కదండి, వాటిని అయితే ఇంకెలాగా తీగల పైన అయితే ఆరేస్తున్నాను. మాది ఇంకొక బాల్కనీ ఉంది కదండి, ఆ పక్క బాల్కనీలో తీగలకి ఎండ బాగా తగులుతుందనమాట. సో ఆ పాపము అలా ఎండ తగలడం వల్ల ఏమోనండి వైర్లు పెలుసులు కింద ఊడేసి ప్లాస్టిక్ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ దానికి కొత్తది ఏమైనా వైర్ కొని అదైతే పెట్టాలి. ఇంక ఈరోజు అయితే మా వారు ఇంట్లో లేరండి, నేను పిల్లలే ఉన్నాము. సో మాకు మాత్రమే ఇంకా టిఫిన్ అవి చేసుకుని అయితే తినాలి. ఇంక ఇదిగోండి బట్టలు అయితే అయిపోయినాయి. అసలు చాలా రోజుల నుంచి బట్టలు అలా ఉండిపోతున్నాయి అనమాట. ఈరోజు ఇంకా పూర్తి చేసేసాను. ఇంక ఇదిగోండి నేను బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు అయితే వేస్తున్నానండి. ఇంకా నేను పిల్లలే కాబట్టి పెద్ద ఎక్కువ చట్నీ అవసరం లేదండి, అందుకనేసి వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ అయితే వేపించుకుంటున్నాను. ఇవి వేగిపోయిన తర్వాత కొంచెం పుట్నాలు కూడా వేసి వేగిచ్చేస్తానండి. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు వేపిస్తున్న ప్యాన్ ఉంది కదండి, అది ఎప్పుడో నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. ఇది మొత్తము సెట్ అనమాట. సో అది మీకు వీడియోలో మధ్యలో చూపిస్తానులేండి. వేరుశనగ గుళ్ళు అయితే వేగిపోయాయి. ఇంకా దాన్ని అయితే నేను మిక్సీ అయితే పట్టేస్తున్నానండి. ఇంకా తక్కువ చట్నీయే చేసుకున్నాము. అండ్ కొంచెం పచ్చిమిరపకాయ, కారము, టమాటా, పచ్చళ్ళు ఇవన్నీ కొంచెము తగ్గించమని చెప్పారన్నమాట డాక్టర్లు. కానీ నాకు అలవాటైపోయిన ప్రాణం కదండి, పచ్చడి తినాలి అని అనిపిస్తుంది అనమాట. ఇంకా తక్కువగా అయితే అలా కొంచెం ఏదో అద్దుకుని అలా అయితే తిన్నాను అనమాట. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు అయితే వేస్తున్నానండి. సో చాలామంది ఈ దోశ పెనం గురించి, అలాగే నేను యూజ్ చేసే కుక్వేర్ గురించి అడుగుతారండి. ఇదిగోండి ఈ దోశ పెనము, ఈ కడాయి, అలాగే వీటితో పాటు ఇందాక నేను వేరుశనగ గుళ్ళు వేగించాను కదండి ఆ ప్యాను, అలాగే మనము తాలింపు అది వేసుకోవడానికి తడక ప్యాన్ ఉంటుంది కదా, ఇవి 4 కలిపి సెట్ అనమాట. ఇవి ఎప్పుడో నేను ఒక 6 months బ్యాక్ అయితే తీసుకున్నానండి. ఆ కడాయి కూడా మన సబ్స్క్రైబర్లు ఒకరికి గివ్ అవేలో ఇచ్చేసాను నేను. ఇప్పుడు అది నా దగ్గర కూడా లేదు. దోశలు అయితే వేసేసుకున్నానండి. ఇంకా నేనైతే పిల్లలు వేసేటప్పుడు ఈ టిఫిన్ అయితే తినేస్తాను. పిల్లలైతే నిద్ర లేచిపోయారండి. ఇంకా వాళ్ళైతే మాత్రము మాకు దోశలు వద్దు, పాలు రస్కు తింటామని అడిగారండి. ఇంకా వాళ్ళకి పాలు కూడా బూస్ట్ వేసి కలుపని అడిగారు. ఇంకా వాళ్ళకి నేను ఒక కళాయి నిండా పాలు అయితే తీసుకుని బూస్ట్ అయితే వేసి కలుపుతున్నాను అనమాట. వీళ్ళు అడుగుతారు కానీ ఏది పూర్తిగా తినరు, ఏది పూర్తిగా తాగరండి. ఇన్ని పాలు అయితే కలిపానా, మళ్ళీ అందులో సగం పాలు నాకే ఉంచేశారు. రస్కులు కూడా తింటామన్నారనేసి తీసాను కానీ అవి కూడా తినలేదనమాట. ఈ రస్కులేమో మొన్న అక్క వాళ్ళు వచ్చారు కదండి, వాళ్ళ ఫ్యామిలీ, అప్పుడు నాగ్పూర్ నుంచి అయితే ఇవి తీసుకుని వచ్చారనమాట. అంటే వాళ్ళ అత్తయ్య వాళ్ళు నాగ్పూర్లో ఉంటారు. సో ఈ పిల్లలు కొంచెం తినేసి మిగతాది అయితే వదిలేశారు. మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అనేసి అది నేనైతే తింటున్నాను. ఇలాగే అండి, అన్నం పెట్టినా సగం తింటారు, సగం వదిలేస్తారు, మళ్ళీ అది వేస్ట్ అయిపోతుందని నేను తినేస్తాను. ఇలా ఎక్కువ తినడము లావ్ అయిపోతున్నానేమో అని అనిపిస్తుంది. ఇంక ఈ కుక్కర్ కూడా ఇండస్ వ్యాలీ లేదనండి, ఎప్పుడో తీసుకున్నదని. ఇది రెగ్యులర్గా వాడతాను, మీరు చూస్తూ ఉంటారు కదా. సో ఈ రోజు అయితే పప్పు అయితే వండుదాం అనుకుంటున్నాను. ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకుని దాన్ని నీట్గా అయితే వాష్ చేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే వేసేసి ఇంకా దీన్ని అయితే కాసేపు అయితే నానబెట్టుకుంటున్నానండి. ఈరోజు పప్పు
మెంతికూర అయితే వండుతున్నాను అనమాట. ఇది మొన్న మా వారైతే తీసుకొచ్చారు ఈ మెంతికూర. ఇంకా పసుపుగా అయిపోతుంది వండేద్దాం అనేసి ఈరోజు పప్పు మెంతికూర అయితే వండుతున్నాను. పప్పు అయితే మార్నింగ్ నీట్గా వాష్ చేసేసి ఆకుకూర అయితే వేసేసి 2 అవర్స్ అలా వదిలేసానండి సోక్ అవుతుంది అనేసి. తర్వాత అయితే అప్పుడు కుక్కర్ మీద అయితే పెట్టాను అనమాట. ఇంక ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయిందేమో అనుకుని తీసేసాను, కానీ పప్పు ఇంకా అవ్వలేదు. మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టాను, ఇంకొక విజిల్ అయితే వేయించాను. ఇంకా పప్పు అయితే తాలింపు వేస్తున్నానండి. ఇంకా ఇది బౌల్ లాంటిది ఉంది కదా ఈ కుక్వేర్, ఇది కూడా అడుగుతారు చాలామంది. ఇదైతే మాత్రము టోప్ విత్ లిడ్ అండి. ఇది కూడా ఇండస్ వ్యాలీలో తీసుకుని ఒక 6-7 మంత్స్ అవుతుందేమో. నా దగ్గర మీరు ఎక్కువగా యూజ్ చేసే కుక్వేర్లో ఇదొకటి మీరు బాగా చూస్తూ ఉంటారు కదా, ఇది కొత్తగా ఉన్నప్పుడు అయితే మీకు చూపిస్తున్నానండి. ఎప్పుడో 6 మంత్స్ బ్యాక్ది. చాలా బాగుంటుందండి ఇది. నేను రఫ్ అండ్ రఫ్గా వాడేస్తూ ఉంటాను. మెయిన్గా ఇది మనము పులుసులు లాంటిది పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇండస్ వ్యాలీలో మీరు షాపింగ్ చేసేటప్పుడు చూడండి ఈ ప్రోడక్ట్ని, టోప్ విత్ లిడ్ అని ఉంటుంది. ఇండస్ వ్యాలీలో మీరు షాపింగ్ చేసేటప్పుడు నా కోడ్ BP12 ఉపయోగిస్తే మీకు ఎక్స్ట్రా 12% అయితే డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఈ చాపింగ్ బోర్డ్ కూడా మనకి కొన్ని ప్రోడక్ట్ల పైన ఫ్రీగా వస్తుంది అనమాట. సో అలాగే ఫ్రీగా వచ్చినప్పుడు తీసుకున్నదేనండి. ఇంక ఇంట్లో చాలా బెండకాయలు అయితే ఉండిపోయినాయండి. మా షాను మను ఇద్దరికి బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టమండి. సో ఇంక అందుకనేసి బెండకాయ ఫ్రై అయితే తాలింపు పెడుతున్నాను. ఇంకా ఇందాక టోప్ విత్ లిడ్లో పప్పు తాలింపు వేసాను కదండి, పప్పునైతే ఒక గిన్నెలోకి తీసేసుకుని మళ్ళీ ఇదే టోప్ విత్ లిడ్ని స్టవ్ మీద అయితే పెట్టుకుని దీంట్లో అయితే తాలింపు అయితే వేగించుకుంటున్నాను. ఇంకా తాలింపు అంతా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసేసి దీంట్లోకి కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను అయితే వేసేసానండి. బెండకాయ ఫ్రై చేస్తున్నప్పుడు సాల్ట్ అయితే వేయట్లేదు, చాలామంది కామెంట్లో చెప్పారు కదా జిగురు ఉంటుంది అనేసి. సో ఇంకా సాల్ట్ వేయకుండా అంత అయిపోయాక చివరిలో అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఆయన కూడా బెండకాయలు చాలా లేతగా ఉన్నాయేమో, కొంచెం జిగురుగానే ఉన్నదండి. చాలామంది నిమ్మరసం కానీ పెరుగు కానీ వేసుకుంటే బాగుంటుంది అంటారు, బట్ నాకు అలా అలవట్లేదు. పెరుగును కూడా ఎక్కువ వేడి చేయకూడదు, హెల్దీ కాదని చెప్తున్నారు కదా. సో ఇంక అందుకనేసి నేను పెరుగు కూడా వేయట్లేదు. కాకపోతే ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు కొంచెం వేస్తాను, లేకపోతే లేదనమాట. సో ఇంకోండి ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి నేను సాల్ట్ ఉప్పు అయితే వేసుకుని బాగా అయితే మిక్స్ చేసేసాను. సాల్ట్ ఇక్కడ వీడియో రికార్డ్ అవ్వలేదు. ఇంకా అంతేనండి, పప్పు మెంతికూర వండాను, అలాగే బెండకాయ ఫ్రై పెట్టాను. ఎవరికి ఏది నచ్చితే అది తింటారనేసి అనుకుంటున్నాను. ఇంకా నిన్న సండే కదండి, సండే చేసిన మటన్ కర్రీ కూడా అలా ఉండిపోయింది. ఎవరికి ఏది నచ్చితే తింటారు. ఇంకా పొద్దునకి సాయంత్రానికి కూరలు అయితే సరిపోతాయి. ఈరోజు ఈ వీడియోలో ఉపయోగించిన ప్రొడక్ట్ లింక్స్ అయితే నేను కామెంట్లో పించేస్తానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. అలాగే ఇండస్ వ్యాలీలో మీరు షాపింగ్ చేసేటప్పుడు BP12 అని నా కోడ్ ఉపయోగిస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే అక్కడ ఉన్న MRP రేట్ల పైన మళ్ళీ మీకు 12% డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. మా వారైతే లంచ్కి రారు కాబట్టి నేను పిల్లలే కాబట్టి చిన్న కుండ అయితే పెట్టుకుంటున్నామండి. ఇది ఎప్పుడు అమ్మ పాలు మరిగించుకుంటా ఉంటుందమ్మా తీసుకుని వెళ్ళు అనేసి ఇచ్చిందనమాట. నేను ఎప్పుడు ఇందులో పాలే మరిగించలేదు. ఇంకా నేను పిల్లలే కదా పెద్దది ఎందుకు తెప్పాలనేసి చిన్నది అయితే పెట్టానండి. ఇంకా చిన్న గిన్నెలోకి గంజి కూడా వార్ చేస్తున్నాను. ఆ వార్ చేసిన గంజి కూడా నేను పాడేయట్లేదండి. అసలు నేను గంజి పెరుగన్నంలో వేసుకుని తింటాను అనమాట. ఈ మధ్యకాలంలో అయితే మరీ ఎక్కువ అదే తింటున్నాను, అంటే కూరలు ఎక్కువ తినలేకపోతున్నానని. సో ఇంకోండి నేనైతే 2 రకాల కూరలు ఉండేనా, మా పిల్లలేమో మటనే కావాలమ్మా అని అడిగారు. ఇంకా పిల్లల కోసం అయితే మటన్ అయితే వేసి అన్నం అయితే తినిపించేసానండి. ఇంకా పిల్లలకి తినిపించేసిన తర్వాత నేనైతే మాత్రము నాకు పప్పు ఉంది కదా, పప్పు ఆకుకూర, నేను పప్పు తక్కువ వేసానులేండి, ఆకుకూర ఎక్కువ వేసుకున్నాను. అసలు పప్పు అండి ఎంత టేస్ట్ అంటే తినే కొద్దీ తినాలనిపించింది, అంత సూపర్ టేస్టీగా ఉండనండి. పొద్దునకి సాయంత్రానికి అదే. ఇంకా బెండకాయ ఫ్రై కూడా సరిపోయిందనమాట. ఇంకా అది వేసుకుని మేము పొద్దున్న సాయంత్రము భోజనాలు అయితే చేసేసాము. ఇంకా భోజనం చేయడం కంప్లీట్ అయిపోగానే రాత్రి తోమిన గిన్నెలు ఉంటాయి కదండి, వాటన్నిటిని సర్దేసుకుని మళ్ళీ ఇప్పుడు వచ్చిన గిన్నెలు ఉంటాయి కదా భోజనం తర్వాతవి, బ్రేక్ఫాస్ట్ తర్వాతవి, ఆ గిన్నెలు అయితే ఇంకా తోముకోవడానికి సర్దుకుంటున్నాను అనమాట. పెద్ద ఎక్కువ ఏమి గిన్నెలు లేవులేండి, ఇడ్లీ చేసినప్పుడు మాత్రమే చాలా ఎక్కువ గిన్నెలు అనిపిస్తాయి. రిమైనింగ్ టైంలో పెద్ద ఎక్కువ గిన్నెలు అయితే ఉండవన్నమాట. సో ఇంకా గిన్నెలు అయితే తోముకుంటున్నాను. మనసులో చాలా విషయాల గురించి మీతో చాలా మాటలైతే చెప్పాలని ఉందండి, చెప్తాను. అంటే ఎలా మాట్లాడాలి ఎలా చెప్పాలి అన్నది ఆలోచించుకుని అయితే చెప్తానండి. ఫస్ట్ అయితే మాత్రం ఈరోజు ఒక కామెంట్ అయితే పెట్టారు, ఆ కామెంట్ కోసం అయితే మీకు చెప్తాను. అంటే ఇదేమి నెగిటివ్ కామెంట్ కాదు, అలాగనేసి పాజిటివ్ కామెంట్ అని కూడా కాదు. అంటే నా గురించి నేను మీతో అన్నీ షేర్ చేసుకుంటాను కదా, సో దాని రిలేటెడ్ ఒకళ్ళు అయితే ఒక డౌట్ అయితే అడిగారనమాట నా గురించి. సో అదైతే చెప్తానండి. అదేంటంటే మేము ట్రిప్కి వెళ్ళాం కదా, అది కూడా అత్తయ్యని మావయ్యని అయితే తీసుకుని వెళ్ళాం కదండి. సో అక్క ఇప్పుడు మీరు అత్తయ్య గారిని మావయ్య గారిని తీసుకుని ట్రిప్కి వెళ్ళారు కదా,
సో మీరు చాలా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేశారు కదా. మరి అంతకుముందు మీ వాళ్ళతో గొడవలైనవి అని అదని ఇదని వీడియోస్ అయితే పెట్టావు కదా, అవన్నీ సాల్వ్ అయిపోయినాయా, మీకు హౌస్ రాసిచ్చేసారా, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నారా అని ఇలాగా కామెంట్స్ అయితే పెట్టారండి ఒక ఇద్దరు ముగ్గురు. సో దానికోసం అయితే నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. సో దానికన్నా ముందు ఇంకోండి, నేను గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా రోజులు అయిపోయింది కదండి, పిల్లలిద్దరు అబాకస్ క్లాస్ కానీ రూబిక్ క్యూబ్ క్లాస్ కానీ విని చాలా రోజులు అయిపోయింది. సో ఇంక ఈరోజు టీచర్ అయితే మాత్రము రూబిక్ క్యూబ్ క్లాసే తీసుకుందరు, కానీ నా దగ్గర రూబిక్ క్యూబ్ది ట్రయాంగిల్ క్యూబ్ ఎక్కడ పెట్టేశానో కనపడట్లేదు. సో ఇంక అందుకనేసి అబాకస్ తీసుకోండి, కొత్త క్యూబ్ అయితే బుక్ చేస్తానని అన్నాను. ఇంకా టీచర్ అయితే పిల్లలకి అబాకస్ క్లాస్ అయితే తీసుకుంటున్నారన్నమాట. టీచర్ చాలా ఓపిక్గా చెప్తారండి. టీచర్ నెంబర్ నేను ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టీచర్ని కాంటాక్ట్ అవ్వండి. అబాకస్, రూబిక్ క్యూబ్, మ్యాథ్స్, తెలుగు ఈ 4 సబ్జెక్టుల్లో మీ పిల్లలకి ఏదైనా నేర్పించాలి అనుకుంటే టీచర్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మా షాను వాళ్ళకి లెవెల్ 1 అయితే జరుగుతుంది. మా షాను త్వరగానే క్యాచ్ చేస్తుంది, మను కూడా అలాగే క్యాచ్ చేస్తుంది. కానీ ఇది కొంచెము అదో టైప్ అనమాట, త్వరగా మాట ఈని హోంవర్క్ చేసే టైప్ కాదు, బద్దకిస్తూ ఉంటుంది మన తల్లి అండి. సో ఇంకా టీచర్ ఈ లెవెల్ 1 కంప్లీట్ అయిపోతే ఎగ్జామ్స్ పెడతాను పిల్లలకి అనేసి అంటున్నారు. బాగా ప్రాక్టీస్ చేస్తేనే పెడతాను, లేకపోతే లేదనేసి అంటున్నారు అనమాట. టైం అయితే 4:30 అవుతుందండి. ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఇల్లు తుడవడం అయితే మీకు చూపించలేదు కదా, ఈ రోజు అయితే ఇల్లు నేను క్లీన్ చేయలేదండి. మా షాను మన తల్లి ఇల్లు అయితే నీట్గా పువ్వులాగా క్లీన్ చేసేసారు. నేను జస్ట్ ఇంట్లో ఎక్కడ వస్తువులు ఎక్కడ పెట్టాలో అట్నైతే నీట్గా ఇల్లు సర్దేసి ఇచ్చేసాను. ఇంకా ఇంట్లో ఎక్కడ దుమ్ము లేకుండా నీట్గా మా షాను మను అయితే ఇల్లు శుభ్రం చేసేసారు. సో పిల్లలు ఇల్లు తుడవడము నాకు ఇంకా పని అయితే తప్పిందనమాట. ఇంకా ఇప్పుడైతే మాత్రము నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళానండి, ఆ విషయం గురించి అయితే మీకు చెప్పాలి. సో దేనికి వెళ్ళానంటే, ఈ చెవి బాగా సాగిపోయింది, దానికి ఇయర్ లోబ్ ఆపరేషన్ లాంటిది చేయించుకోవాలి అని చెప్పాను కదా. సో కిమ్స్ హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. ఈ ఇయర్ లోబ్కి స్టిచెస్ వేయడానికి ప్లాస్టిక్ సర్జన్ దగ్గర చేయించుకోవాలంట. సో దానికి 10,000 రూపీస్ అయితే అడిగారనమాట. జస్ట్ మనకు ఒక 2-3 కుట్లు అయితే వేస్తారంటండి, దానికి 10,000 అంటండి. అది కూడా మామూలుగా ఒక చిన్న టేబుల్ మీద పడుకోబెట్టి చేస్తారంట. అదే మనకి ఆపరేషన్ థియేటర్ లాగా ఐసీయూలో పెట్టి అలా చేయాలి అంటే 30,000 రూపీస్ అని అడిగారు. మనకి మైనర్ ప్రాసెసే కాబట్టి 10,000 రూపీస్ అని అడిగారు అనమాట. అంటే అది జస్ట్ ఇలా హాఫ్ డే అంట, వెళ్ళి చేయించుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసేలాగా హాఫ్ డేకి 10,000 అంటండి స్టిచెస్ వేయడానికి. అలా స్టిచెస్ వేసిన తర్వాత ఇది 1 వీక్ to 15 డేస్ తర్వాత స్టిచెస్ అయితే ఇప్పుతారంట. స్టిచెస్ ఇప్పిన తర్వాత ఒక 1.5 మంత్ తర్వాత మళ్ళీ హోల్ అయితే పెట్టించుకుని అప్పుడు మనం ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం కంటిన్యూ చేయొచ్చు అని అన్నారు. అయితే మాకు మా హస్బెండ్కి CGHS హెల్త్ కార్డ్ అయితే ఉంది కాబట్టి మాకు జ్వరం వచ్చినా లేకపోతే ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా మేము ఆ కార్డు త్రూనే చూపించుకుంటాం కదండి. సో ఆ కార్డు త్రూ ఇక్కడైతే ఇది పనిచేయదంట. కిమ్స్ అనే కాదు, ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ ఇయర్ లోబ్ అన్నది ప్లాస్టిక్ సర్జన్ కింద వస్తుందంట. అంటే ఇది కాస్మెటిక్కి సంబంధించి వస్తుందంట. మనకి ఈ హెల్త్ కార్డ్ పైన కాస్మెటిక్కి సంబంధించిన దానికి మనీ అయితే ఏమీ ఇవ్వదంట గవర్నమెంటు. సో ఇంకా ఈ ఇయర్ లోపుకి మా హస్బెండ్ కార్డ్ మీద మాకు జస్ట్ 500 రూపీస్ అయితే వస్తున్నాయండి. రిమైనింగ్ 9,500 రూపీస్ మేము పెట్టుకోవాలన్నమాట. సో ఇంకా నేను అన్నాను మా వారిని, ఇంకా కొంచెం చెవి పట్టుంది కదా, ఇది మొత్తం తెగిపోయే వరకు వాడేస్తానులే, ఈ చెవిని అలాగే ఉంచేసుకుంటానులే, ఇంక ఇప్పుడు ఎందుకు వచ్చేసి వెనక్కి అనేసి తీసుకుని వచ్చేసాను. ప్రస్తుతానికైతే ఇంకా నేను ఇయర్ లోబ్ ఆపరేషన్ లాంటిది ఏమి చేయించుకోలేదు. అంటే ఆపరేషన్ కాదు, చిన్న సర్జరీ అనమాట, మైనర్ సర్జరీ. అదైతే ఏమి చేయించుకోలేదండి. నేను దీనికి వెళ్తాను, ఆపరేషన్ ఏం కాదు, చిన్న సర్జరీ. సో ప్రస్తుతానికైతే ఏమీ చేయించుకోలేదండి, స్టిచెస్ అవి ఏమీ వేయించుకోలేదు. పూర్తిగా సాగిపోయాక వేయించుకుందామా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఏమైనా ఎంక్వైరీ చేద్దామా అనేసి అనుకుంటున్నాను. లేకపోతే ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్ ఇంకా తక్కువ కాస్ట్కి అవుతుందేమో చూద్దామా అని అనుకుంటున్నానండి. 10,000 రూపీస్ జస్ట్ చిన్న చిన్న స్టిచెస్కి అంత కాస్ట్ అని అనిపిస్తుంది. మా వారు పర్వాలేదు, మంచి ఆసుపత్రిలో చేయించుకుంటేనే బెస్ట్ కదా నీకు అని అంటున్నారు. అండ్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు కొన్ని వీడియోస్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నారండి. అంటే బ్యూటీ పార్లర్లో ఏదో గమ్ము పెట్టేలాగా అనేసి ఉంది అంట, అదేమో 4,000 రూపీస్ అంటండి. అదైతే పంపిస్తున్నారు అనమాట. అయితే మా CGHSలో ENT డాక్టర్ని నేను ఇది కనుక్కున్నాను, ఇలాగ గమ్ మీద పెడతారంట కదా, అది ఎలా ఉంటుంది ఏంటి అంటే డాక్టర్ అన్నారు, నీకు పర్మనెంట్ ట్రీట్మెంట్ కావాలి అని అంటే ఇయర్ లోబ్ ఆపరేషన్కి వెళ్ళండి, ఇలాంటి గమ్ములు ఇవి ట్రై చేయొద్దు, అవి ఎలా అయినా పర్మనెంట్గా ఉండవు అనేసి మా ENT డాక్టర్ అయితే చెప్పారనమాట. సో నేనైతే ఆ పార్లర్కి వెళ్ళి ఆ గమ్ అలాంటిది అయితే అసలు ట్రై చేయను. ఎప్పుడు చేయించుకున్నా ఇయర్ లోబుకే వెళ్తానండి, డైరెక్ట్గా హాస్పిటల్లో చేయించుకునేదే చేయించుకుందాం అని అనుకుంటున్నాను.
సో కొంతమంది అడుగుతున్నారండి, ఇది ఇయర్ లోపు కోసము మీరు కనుక్కున్నారు కదా, దాని ప్రాసెస్ ఏంటో చెప్పండి అని అడుగుతున్నారు. ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది ఏమి నాకు తెలియదు, కానీ దానికి అయితే కాస్ట్ వచ్చేసి 10,000 రూపీస్ అంటండి. మనకి కిమ్స్లో ఎక్కడైనా ఉంటుందంట. మేమైతే కిమ్స్కి వెళ్ళాము, అక్కడ 10,000 రూపీస్ అయితే చెప్పారు మైనర్ ప్రొసీజర్కి. అలా కాకుండా ఐసీయూలో బెడ్ పైన చేయించుకునేలాగైతే 30,000 రూపీస్ అయితే చెప్పారు. హాఫ్ డేలో అయిపోతుంది ప్రాసెస్ అన్నారన్నమాట. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నాను అంటే, మీలో ఎవరైనా ఇలా హాస్పిటల్లో చేయించుకున్న వాళ్ళు ఉన్నారా? ఉంటే మీకు ఎంత కాస్ట్ అయింది? హైదరాబాద్లో చేయించుకున్నారా? హైదరాబాద్లో అయితే ఏ హాస్పిటల్ అన్నది నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. నాది మరీ సాగిపోలేదు, కొంచెం పట్టుంది. సో అలా మేనేజ్ చేసేద్దామా అని అనుకుంటున్నాను. బట్ చిన్నవి ఏమన్నా పెట్టుకుంటున్నప్పుడు కొంచెం అది ఏంటంటే చిల్లి లోపలికి వెళ్ళిపోయి కింద పడిపోతుందా అన్నట్టుగా ఉంటుంది. తర్వాత ఏంటంటే చెవి కిందకి సాగిపోయి ఇయర్ రింగ్స్ పెట్టుకున్న అందం ఉండట్లేదు. బట్ పర్వాలేదు, కొన్ని రోజులు మేనేజ్ చేసేయచ్చు అన్నట్టుగానే ఉంది. సో ఇదనమాట ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి నేను కనుక్కొని వచ్చింది. ప్రస్తుతానికైతే మా వారు బయట డ్యూటీలకి అయితే వెళ్ళారు కాబట్టి ఇంక నేను ఇలాగా కంటిన్యూ చేద్దామనేసి ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను. పిల్లల్ని తీసుకుని అయితే నేను కరాటే క్లాస్ దగ్గరికి అయితే వచ్చానండి. అయితే వచ్చేసరికి బాగా మబ్బు వేసేసి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి చినుకులు పడడం అయితే స్టార్ట్ అయిందనమాట. తర్వాత ఇంకా సార్కి ఫోన్ చేస్తే వర్షం వస్తుంది కదా, పంపించేసే పిల్లలందరినీ అనేసి అన్నారనమాట. ఇంక ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నారు కదండి, ఆ అబ్బాయి నేర్పుతారు పిల్లలకి కరాటే. ఇంకా వెళ్ళిపోండి మేడం, వాన వచ్చేసేలా ఉంది, మళ్ళీ ఇక్కడ ఇరుక్కుపోతారు అనేసి అంటే మళ్ళీ వెంటనే బయలుదేరిపోయామండి. మా మనుకి నిన్నే తీసుకున్నాను ఈ యూనిఫాము, కరాటే యూనిఫాము. షానుకేమో పాతది అంతకుముందు కరాటే క్లాస్కి వెళ్ళేది కదా, ఆ యూనిఫామ్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఒకళ్ళు కామెంట్ పెట్టారు అని చెప్పాను కదండి. సో అదేంటంటే అదే మీ ఇన్లాస్తో మీరు అంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు అంటే, మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చేసారా, హ్యాపీగా ఉంటున్నారా అని ఇలా అన్నారండి. అసలు ఆ గొడవలు సెటిల్ అయిపోయినాయా అన్నట్టుగా అడుగుతున్నారు అన్నమాట. అవి సెటిల్ అవ్వలేదు ఇవేమి నేను పట్టించుకోనండి. ఆ టైంలో నా మనసులో ఉన్న బాధ అంతా అడగాలి అనుకున్నాను, అడిగేశాను అంతే. తర్వాత ఇప్పుడు నేను ఎలా ఉంటానంటే, ఇప్పుడు నా మనసులో ఒక బాధ వచ్చిందనుకోండి, అది మనసులో పెట్టుకుని కుళ్ళిపోయి వాళ్ళ మీద పగలు పెంచేసుకుని, వీళ్ళ మీద ద్వేషం పెంచేసుకుని ఇలా ఉండను అనమాట. దెప్పి పొడుపులు పడవడం ఇలా ఉండనండి. ఇప్పుడు వాళ్ళు చేసింది నాకు నచ్చలేదు, మీరు ఇలా చేశారు ఇది నాకు నచ్చలేదు, ఇది నా విషయం నాకు ఇది న్యాయం అనిపించలేదని ఏది ఉంటే అది నేను ఎవరి దగ్గరైనా కూడా, నాకు ఇప్పుడు సపోజ్ మీతో నాకు ఏమన్నా వచ్చిందనుకోండి, నేను అది మనసులో ఉంచుకోను, అడిగేసాక నా మనసులో ఉన్నదంతా బయటకు పోతుంది, బాధ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత నేనేమి కుళ్ళు బుద్ధితో అదే పనిగా ఉండిపోయి మీతో మాట్లాడకుండా ఇలా ఏం చేయను, నార్మల్ అయిపోతాను అనమాట. ఇది నా మనస్తత్వం అనమాట. సో ఆ రోజు కూడా నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది, నా మనసులో ఏముంది అన్నది అడిగేశాను. అయ్యేవి నేను మీతో కూడా చెప్పానండి. సో ఈయన ఏంటంటే భవానీ ఇలా మాట్లాడుతుందని ఎవరు అనుకోలేదు. అంటే నేను ఎప్పుడు ఎవరిని ఒక గొడవల్లో తిరగేయడం కానీ ఎదురు చెప్పడం కానీ ఎప్పుడు చేయలేదు. కానీ ఈ ల్యాండ్ ఇష్యూ వచ్చేసరికి నేను కొంచెం మాట్లాడాల్సి వచ్చి మాట్లాడాను. ఇలా నేను తిరిగేస్తానని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇలా మాట్లాడడం కూడా మంచిది అయ్యింది. ఎవరి మనస్తత్వాలు ఏంటి ఇవన్నీ నాకు తెలిసి వచ్చాయి అనమాట. ఇంకా అది అక్కడితో అది అక్కడ ఆగిపోయింది. నాకేమీ ఎవరు ఏమీ ఇచ్చేయలేదు. ఇచ్చేసినందుకు నేను ఇంత హ్యాపీగా లేను. నాకు ఎప్పుడు మా అత్తయ్య మావయ్య అంటే చాలా ఇష్టమండి. వాళ్ళని నేను మంచిగా చూసుకోవాలి అని అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ తిరిగారో లేదో వాళ్ళకి మంచిగా నేను చూపించాలి అన్నదే నా ఒపీనియన్, అంతేనండి. అడిగేసాము, వదిలేసాము, మళ్ళీ నేను హ్యాపీగా నాకు ఎప్పుడు ఎలా ఉంటానో అలాగే ఉంటాను అనమాట, ఏది పట్టించుకోను. ఇంకా కరాటే నుంచి వచ్చేసరికి వాన వచ్చేస్తుందని బట్టలు అయితే తీసేసి వాటిని అయితే మడతలు పెట్టేశానండి. తర్వాత నైట్ డిన్నర్ మార్నింగ్ ఉన్న పప్పు అయితే వేసుకుని భోజనాలు అయితే చేసేసాము. ఇంకైతే గిన్నెలు కూడా తోమేశానండి. మంచినీళ్ళ బిందెను కూడా నీట్గా కడిగేసుకున్నాను. బిందెలో నీళ్ళు అయిపోయినాయి అనేసి వాటర్ టిన్ అయితే ఎత్తేసి దాంట్లోకి నీళ్ళు అయితే పోస్తున్నాను. పాప ఎప్పుడు మా వారు ఉంటే మా వారే పోస్తారండి, నేను పొయ్యగలను. అయినా కూడా మా వారు ఉన్నారు కదా అని నేను పోయాను అనమాట. నాకు మా ఆయనకి చిన్నగా ఈ విషయంలో గొడవ అవుతుంది. ఎప్పుడు చూసిన బిందె ఖాళీగా ఉంచుతావు, టిన్ను నువ్వు మోసుకుని పోయలేవా అంటారు. నువ్వు ఉన్నప్పుడు నేను ఎందుకు పోయాలి, నేను పోయిన అంటాను అనమాట. ఈ విషయంలో నాకు మా ఆయనకి చిన్న గొడవలు అయితే అవుతూ ఉంటాయి అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. కమింగ్ బ్లాగ్స్లో చాలా విషయాలు మనసు విప్పైతే మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.